భీష్ముడు తన జీవితం నాశనం చేశాడన్న కోపంతో అంబ గంగా నది తీరాన శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటుంది. శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమనగా భీష్ముడు నా చేతిలోనే చనిపోవాలి, భీష్ముని చంపే వరం ప్రసాదించమని అడుగుతుంది. దానికి శివుడు తదాస్తు అంటాడు. అది అలా ఉండగా ద్రుపద మహారాజు రాజ్యాన్ని నడిపించి ఒక కుమారుడు కావాలని శివుడిని ప్రార్థించగా శివుడి ఆశీర్వాదంతో ఒక సంతానం పుడుతుంది. కానీ మగపిల్లవాడు కాకుండా పుత్రిక పుడుతుంది. తానే అంబ శిఖండి యొక్క రూపంలో పుడుతుంది. ద్రుపద మహారాజు మగపిల్లవాడని చెప్పి మగపిల్లవాడిగా అంబాని పెంచుతూ ఉంటారు. ఇది అలా ఉండగా అంబిక అంబాలికలను విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు అతను పిల్లలు పుట్టకుండానే చనిపోతాడు. అప్పుడు సత్యవతి రాజ్యపాలన కోసం తనకి పెళ్లికి ముందు పరాశర మహర్షితో ఒక పుత్రుడిని జన్మనిస్తుంది. అతనే వేదాలని విభజించిన మహర్షి వేదవ్యాస మహర్షి. ఆయన్ని తలుచుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవి కావ్య తరంగం. థ్యాంక్ యూ.